రఘునాథ్ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, అలాగే చెంచు కిషోర్ యాదవ్ గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షుడు పవన్ రెడ్డి గారికి, అలాగే డైరెక్టర్ కృష్ణ చైతన్య గారికి, విచ్చేసిన రైతు సోదరులకి అందరికీ నా నమస్కారం. మరి ఈ నెల 3వ తేదీ 2 సొసైటీల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు జగదేవపేట, మైపాడు 3 సెంటర్లని చుట్టుపక్కల గ్రామాలని అటాచ్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకూరుపేట 1, 2 మెర్జ్ చేయడం జరిగింది. అలాగే జగదేవపేటకి పున్నూరు, కొమరిక చేయటం జరిగింది. అలాగే మైపాడుకి గంగపట్నం, కొరుటూరు, అలాగే నర్సాపురం గ్రామాల్ని మెర్జ్ చేయడం జరిగింది. అలాగే మనకి నిడుముసిలి సొసైటీ పరిధిలో పల్లిపాడు, లేబూరు బిట్టువన్ను, నిడుముసిలి అండ్ ముదువర్తిపాలెం ఈ గ్రామాల్ని కలపటం జరిగింది. ఈ విధంగా 5,400 దాకా మనకి బీపీటీ 5204 చేయటం జరిగింది, సాగు చేయటం. అలాగే ఒక 10% మనకి కేఎన్ఎం 1638 సన్నాలు, అలాగే ఆర్ఎన్ఆర్ 150482 తెలంగాణ సన్నాలు ఇవి సాగు చేయటం జరిగింది. కదా అవునవును, ప్రతి మద్దతు ధర ప్రతి ఈకేవైసీ చేసి అవి చేసి జనరేట్ లేదండి. ఈ కేవైసీ అనేది ఒక ప్రొసీజర్ అంతే. ప్రొసీజర్ సార్. పోయినసారి కూడా మేము 19,000 చిల్లర అయితే 16,000 చిల్లర కాపే 3 రోజులు వెయిట్ చేశాము. ఇక్కడ బ్యాంక్ గ్యారంటీ లేదు. ఒక మిల్లుకి తీసుకెళ్ళాము, ఆడ అయిపోయింది. ఇంకో మిల్లుకు పోవాలా లేదు. ఇంకో జీపీఎస్ సిస్టమ్ ఉంటుంది. జీపీఎస్ సిస్టమ్ ప్రతి ట్రాక్ రోడ్కి లేదు. మళ్ళీ రైతు కావాలా, మాకు లేక వీలు కాపాడక మేము ప్రైవేట్ రోడ్కి తీసుకెళ్ళాము. ఇవన్నీ చాలా డిఫికల్టీస్ ఉన్నాయి సార్. ఇవి సులభంగానే ఉంటాయి అనేది అనుకునే దానికి చేసేదానికి చాలా కష్టంగా ఉంటుంది. అది రైతులు అందరూ 100% ఆ ప్రొసీజర్లో తీసుకెళ్ళలేరు. 100% రైతులు తీసుకెళ్ళలేరు. ఆ విధంగా నేను కూడా 3 రోజులు ఆగి మామూలుగా బయటకు ఇచ్చేసి వచ్చా. 16,000 చిల్లరకి 19,000 చిల్లర ఉన్నది. అప్పుడు 16,000 చిల్లరకి కొలిచేసి వచ్చా. ఎందుకంటే జీపీఎస్ సిస్టమ్ అడుగుతున్నాడు. ఏ ట్రాక్టర్ పెట్టినా లేదు. నేను మనం కొన్ని తీసుకువచ్చి ఇవ్వాలా. అది ఇంపార్టబుల్. అది వెరీ డిఫికల్ట్గా ఉంది సార్. అది ఆ ప్రొసీజర్ డిఫికల్ట్. అసలు రైతు పండించేవాడు కదా. ప్రతి మిల్లర్కి ఏ రైతు తీసుకొచ్చినా ఒక మద్దతు ధర ఇచ్చేసి ఆ మద్దతు దొరకమంటే ప్రతి వాడు తీసుకెళ్తాడు కదా. ఇవన్నీ ప్రొసీజర్ లేకుండా మనకి స్వయంగా మాట్లాడి మనకి మండలానికి పూర్తిగా కూడా మిల్లులు కానీ అలాట్ చేయించడం కానీ మేడం గారు ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిన్న కూడా మాట్లాడటం జరిగింది. ఈ అవకాశాన్ని మనం పూర్తిగా ఒకరోజు మనకి ఎప్పుడైతే క్రాప్ కటింగ్ వస్తుందో ఒక 2 రోజుల ముందు మీరు మీ అగ్రికల్చర్ అసిస్టెంట్కి షెడ్యూలింగ్ ఇవ్వాలి. మేము పలానా రోజు కటింగ్ చేస్తామని. వెంటనే మీరు శాంపిల్ తీసుకొని వచ్చి ఇక్కడ శాంపిల్ మనం ఒకసారి చెక్ చేసుకుంటే మనం ఏదైనా గ్రేడింగ్ చేసుకోవాలా లేదా మనకి ఇప్పుడున్న క్లైమేట్కి అయితే మనకి తేమ శాతం పెద్ద ప్రాబ్లం రాదు. కాబట్టి మీరు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చి అసలు ఒకసారి చెక్ చేసుకోకుండా మీరు బయట మార్కెట్లో ఇచ్చిన ఎక్కువ మార్కెట్కి వెళ్తే ధర అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు మన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను మీ అందరికీ కోరుకుంటున్నాను. మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా అంటే కూడా మా దృష్టిలో పెట్టండి. మేము ఖచ్చితంగా కూడా దీన్ని పూర్తిగా మేము సాల్వ్ చేస్తాము. మీరు ధాన్యం కొనుగోలు ట్రక్ షీట్ జనరేట్ చేసిన 48 అవర్స్లో మీకు అమౌంట్ మీ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. ఇంతకుముందు కొంచెం ఆలస్యాలు జరిగాయి, కొంత సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఎటువంటి సమస్య లేదు. మీరు ధాన్యం కరెక్ట్గా మనం ఎప్పుడైతే మనం ట్రక్ షీట్ జనరేట్ చేస్తామో 48 అవర్స్లో అన్లోడ్ అవుతుంది. మీకు అకౌంట్లో కూడా అమౌంట్ అన్లోడ్ అయ్యి మనకి మిల్లర్ దగ్గర ట్రక్ షీట్ ఓకే అయిన వెంటనే మీ అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది. ఈ ప్రొసీజర్ని మనం ఖచ్చితంగా అందరూ వాడుకోవాలి. మనం యూజ్ చేసుకుంటేనే మనకు తెలుస్తుంది. ఇప్పుడు డిపార్ట్మెంట్ డిపిఎస్ బిగించండి. లేదనుకుంటే రైతులకు అందరిది బండ్లు ఉన్నాయి. బండిలో ఒడ్లేసుకొని పోదామంటే జీపీఎస్ కావాలి. ఆ జీపీఎస్ యాడ్ చేస్తావు, ఎవడు బిగించలేడు. అది కరెక్ట్ గా ఉండాలా. అది కరెక్ట్ గా లేకుంటే వాళ్ళు తెచ్చుకోరు. 3 రోజుల మిల్లులో ఉన్నాం. 3 రోజులు లేబర్ ఏమంటే మాకు 3 రోజులు డబ్బులు కట్టినట్టున్నాడు. ఎవరు కట్టిస్తారు? మండలం రైతు సోదరులందరికీ స్వాగతం. ముఖ్యంగా ఇవాళ మనం ధాన్యం కొనుగోలు కేంద్రాల గురించి ఒక అవగాహన కోసం, అంటే గతంలో
తప్పులు జరిగి ఉన్నాయి, అవి ఎవరు కాదనలేరు. ఇప్పుడు తిరిగి ఆ తప్పులు జరగకుండా ఉండేదానికి నిన్న జేసీ గారితో మన గౌరవ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మాట్లాడి వెంటనే మన ఎంఆర్ఓ గారికి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఈ బీజీల విషయంలో మాత్రం ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోమని చెప్పి జేసీ గారికి తద్వారా ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు అన్న చెప్పినట్టు గతంలో జరిగిన తప్పులన్నీ మన ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకొచ్చారు. సార్ మీరు ముఖ్యంగా మన మండలంలో చేయాల్సింది ఏంటంటే సార్, ఈ 20 రోజులు ఈ కటింగ్లు ఉన్నంత వరకు 20-25 రోజులు మన రెవెన్యూ ఆఫీసర్స్ అందరినీ విఆర్ఓ ప్రతి ఒక్క వ్యవస్థని దీంట్లోకి తీసుకొని అన్న చెప్పినట్టు రాత్రులు కూడా 24 అవర్స్ మీరు చెప్పారు, 24 అవర్స్లో కంపల్సరీగా అన్లోడ్ అయ్యేలాగా చూడాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి సార్. మీకు అండగా మేము ఎప్పుడు ఉంటాం. ఎనీ టైం చెంచు కిషోర్ అన్న కానీ, నేను కానీ, కృష్ణ చైతన్య కానీ, అట్లా మా నాయకులు ఎవరైనా సరే మీకు అందుబాటులో మీకు కూడా ఇది ఉంటారు సార్. ఈ విషయంలో మాత్రం ఎటువంటి తాస్కారం చేయడానికి వీల్లేదు. ఇది మీ దృష్టికి ఎమ్మెల్యే గారు చాలా స్ట్రిక్ట్గా తీసుకురావడం జరిగింది. గతం తప్పుల నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకొని ఈ అవగాహన కూడా సార్ కొంతమందికి ఇంకా రైతులకు అవగాహన కూడా లేదు సార్. ఎక్కడ కొంటున్నారు, ఎలా పోవాలి, ఏంది అనేది ఈ అవగాహన కూడా కల్పించే విధంగా మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ని కొంచెం ఉత్తేజపరచండి సార్. ఈ 20-25 రోజులు ఫీల్డ్ మీద ఎక్కువగా ఉండి మా టైం అయిపోయింది అన్న చెప్పినట్టు సాయంత్రం 6 అయిపోయింది 7 అయిపోయింది అని అయితే వద్దు సార్. మనందరం ఉండేది రైతుల శ్రేయస్సు కోసమే. కాబట్టి ఈ 20-25 రోజులు తప్పకుండా రైతులందరికీ అందుబాటులో ఉండి ఎనీ టైం ఫోన్ వచ్చి వీళ్ళకి ఇబ్బంది ఉందంటే అక్కడ అటెండ్ అయ్యే విధంగా మేము కూడా సార్ మా నాయకులతో మేము కూడా ఉంటాం సార్ అందుబాటులో. మనందరం కలిసి వాళ్ళకి ఇబ్బందులు రాకుండా వీలైన ఇబ్బందులు తగ్గే విధంగా మనం ప్రయత్నించాలని చెప్పి సభాముఖంగా మేము మీకు కోరుకుంటున్నాను సార్. ఈ విధంగా మీరు అన్ని శాఖలని అప్రమత్తం చేసి ఎటువంటి ఇబ్బంది రాకుండా చేయాలని కోరుకుంటున్నాను సార్. స్టార్ట్ అయ్యింది. ఇంకొక 2-3 రోజులు చూసాము. పుత్తూరు అక్కడ కూడా కటింగ్ జరుగుతూ ఉంది. నిన్న అన్నదాత సుఖీభావ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇచ్చేసి అధికార యంత్రాంగానికి అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్న నాయకత్వానికి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాత్రి అందరిని పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ 20-25 రోజులు మీరు నా ఇంటికాడ కాదు ఉండవద్దు, మీరు పోయి గ్రామాల్లో రైతుల పక్షాన ఉండండి, రైతుల్ని అధికారుల్ని సమన్వయం చేసుకుంటూ రైతులు ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తూ అవసరమైతే ఏ అర్ధరాత్రి అయినా నాకు ఫోన్ చేయండి. ఖచ్చితంగా అటువంటి రైస్ మిల్లర్లు ఉపేక్షిస్తే సమస్య లేదు, రైతుల పక్షాన నిర్లక్ష్యం వహిస్తే ఏ యొక్క రైస్ మిల్లర్ని కూడా ఉపేక్షించే సమస్య లేదు. అవసరమైతే ఈ విషయాన్ని నేను నేరుగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వారి మీద చర్యలు తీసుకుందని కూడా వెనకాడే పరిశక్తే లేదు. ఏ ఒక్క రైస్ మిల్లర్లతో కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే గారు లోపాయి గారు ఒప్పందాలు ఎక్కడా ఉండవు. ఇది రైతులకు మీరు స్పష్టంగా చెప్పండి. రైతుల పక్షాన మన శాసనసభ్యురాలు, మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి ఉంది, మన యంత్రాంగం ఉందని వారికి ఒక భరోసా ఇవ్వండి. ఈ యొక్క క్రాపు ఖచ్చితంగా 20,300కి మనం కొనుగోలు చేసే పరిస్థితి ఉండాలి. ఎక్కడ కూడా రైస్ మిల్లర్లు మన యొక్క బలహీనతలను అడ్డం పెట్టుకొని వీరు ఎక్కడో అక్కడే ఉన్నారు. కాబట్టి మనం 3-4 రోజుల క్రితం చూసాం. వాస్తవంగా 20,000 కొన్నారు, 21,000 కూడా కొన్నారు. అవతల 19కి వచ్చారు, ఈరోజు 18కి వచ్చారు, రేపు 17కి వస్తారని కూడా శాసనసభ్యుల వారు దృష్టికి తీసుకెళ్లి అన్నదాత సుఖీభావ ద్వారా
మనం వాళ్ళకి ఆ 2000 3000 మనం భిక్ష ఇవ్వలేదు. రైతు ఎవరికైనా చేయి చాపుకునే పరిస్థితుల్లో రైతు ఏముంది, జీపీఎస్ ఉంటే ట్రాక్టర్లు పెడితే అవి తోలేము, వాళ్ళు ఉండరు. ఊరికి 2 3 ఉన్నాయి. ఆ 2 3 ట్రాక్టర్లు పెట్టుకొని మేమే జీపీఎస్ తోలుతాం. 3 రోజులు లోడ్ ఎత్తాము, అన్లోడ్ కాలేదు. ఒక రోజు 24 గంటల్లో అన్లోడ్ అయినా కాకపోతే అవతల డబ్బులు ఏదైనా డిపార్ట్మెంట్లు పే చేసుకుంటుందా, ఎవరు పే చేస్తారో చెప్పండి. ఉన్న డైరెక్టర్ దొరుకుకోవాలా, 24 గంటల సార్ అంటున్నాడు కాబట్టి 24 గంటలు అన్లోడ్ అయిపోవాలా. అన్లోడ్ కాకపోతే కనీసం 36 గంటలు కూడా ఉన్నాం, 48 గంటలు కూడా ఉన్నాం మిల్లుని.